హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అండ్ తెలుగు కార్ కమ్యూనిటీకి స్వాగతం. సో ఈరోజు మనం రివ్యూ చేయబోతున్న కార్ PS6 అప్డేటెడ్ అండ్ ఫేస్ లిఫ్టెడ్ టొయోటాస్ ఇన్నోవా క్రిస్టా. మన ముందర ఉన్న ఇన్నోవా వచ్చేసి టాప్ వేరియంట్ డీజిల్ ZX ఆటోమేటిక్ 7-సీటర్ వర్షన్. బేసిక్గా ఈ ఇన్నోవా వచ్చేసి 2004లో లాంచ్ చేశారు. అండ్ ఆ తర్వాత నుంచి ఇన్నోవా అన్నది మనకి బెస్ట్ సెల్లింగ్ MPVగా అయితే ఇండియాలో ఎస్టాబ్లిష్ అయింది. బాడీ కన్స్ట్రక్షన్ చూసుకుంటే మనకి GOA బాడీ వస్తుంది, విచ్ ఇస్ బేస్డ్ ఆన్ టొయోటాస్ IMP ప్లాట్ఫామ్. అండ్ ఇదే ప్లాట్ఫామ్ మీద మనకి ఫార్చునర్ కూడా వస్తుంది. అండ్ త్వరలో మీకు 2021 ఫార్చునర్ రివ్యూ కూడా పెడతాను. సో మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఇలాంటి కార్ రివ్యూస్ కోసం. ఈ ఇన్నోవా అన్నది పార్కి, కంఫర్ట్కి, సేఫ్టీకి అండ్ మోస్ట్ ఆఫ్ ఆల్ రిలయబిలిటీకి బాగా ప్రసిద్ధి చెందింది. అండ్ బై ద వే మీకు GOA బాడీ కన్స్ట్రక్షన్ గురించి చెప్పినట్టున్నాను. బేసిక్గా ఇదేంటంటే హై స్ట్రెంత్ బాడీ స్ట్రక్చర్ వస్తుంది. అండ్ ఇది మనకి ఇంపాక్ట్స్ కానివ్వండి, కొలిజన్స్ కానివ్వండి అబ్జర్వ్ చేసుకుని మొత్తం వెహికల్ బాడీ అంతా ఈవెన్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. దానివల్ల మనకి ప్యాసింజర్ ఇంజరీస్ కానివ్వండి లేదా పెడిస్ట్రియన్ ఇంజరీస్ కానీ మినిమైజ్ చేస్తుంది. సో ఇది సేఫ్టీ ఫీచర్స్ లోకి వచ్చింది కాబట్టి మనం మిగతా ఉన్న సేఫ్టీ ఫీచర్స్ చూసుకుంటే మనకి టోటల్ 7 SRS ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, ABS విత్ EBD అండ్ BA, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ విత్ రియర్ కెమెరా అండ్ ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్ లాంటివి ప్రొవైడ్ చేశారు. ఎక్స్టీరియర్స్ చూసుకుంటే మనకి ఫ్రంట్ చూడొచ్చు, కొత్త ఇంపోజింగ్ ట్రెపిజాయిడల్ ఫ్రంట్ గ్రిల్ వచ్చింది. సో ఈ గ్రిల్ వల్ల మనకి బోల్డ్ లుక్ అయితే వస్తుంది. అండ్ దాని చుట్టూ క్రోమ్ సరౌండ్ కూడా చూడొచ్చు మీరు. యాక్చువల్గా టొయోటా వాళ్ళు ఏం చేశారంటే ఈ గ్రిల్ ఇంట్రడ్యూస్ చేసి మనకి ఈ ఇన్నోవాకి మోర్ ఆఫ్ అన్ SUV లుక్ తేడానికి ట్రై చేశారు, ఎందుకంటే అందరికీ SUVs ఇంట్రెస్ట్ కాబట్టి. అండ్ బంపర్స్ కూడా రివైజ్ చేశారు. యాజ్ యూ కెన్ సీ హియర్ స్కిడ్ ప్లేట్ వచ్చింది. అండ్ బంపర్స్ ఇరువైపులా మనకి ఫాగ్ ల్యాంప్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. అండ్ యాడెడ్ సేఫ్టీ కోసం మనకి ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ కొత్త టర్న్ ఇండికేటర్స్ కూడా చూడొచ్చు మీరు. హెడ్ ల్యాంప్స్ చూసుకుంటే మనకి ఆటోమేటిక్ LED ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి. ఇవి వచ్చేసి ప్రొజెక్టర్ యూనిట్స్. అండ్ దాంతోపాటు దాని పక్కన హాలోజన్ క్లియరెన్స్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ కార్నర్స్లో చూసుకుంటే మనకి DRLs ఉన్నాయి. ఫ్రంట్ విండ్షీల్డ్ వచ్చేసి మనకి హీట్ రిజెక్షన్ గ్లాస్ వస్తుంది. సో దానివల్ల మనకి హీట్ అనేది చాలా వరకు రిజెక్ట్ చేస్తుంది. అండ్ ఎక్స్టీరియర్ మిరర్స్ చూసుకుంటే మనకి క్రోమ్ ఫినిష్ వచ్చింది అలాంగ్ విత్ LED టర్న్ ఇండికేటర్స్. అండ్ ఆల్సో ఈ మిరర్స్ వచ్చేసి ఎలక్ట్రానిక్లీ అడ్జస్టబుల్ అలాంగ్ విత్ ఆటో ఫోల్డ్ ఫంక్షన్. సైడ్ డోర్స్ మీద అయితే మనకి క్రోమ్ స్ట్రిప్ చూసుకోవచ్చు. అండ్ ఇట్ ఎక్స్టెండ్స్ ఆల్ ద వే అప్ టు ద సీ పిల్లర్ వరకు ఎక్స్టెండ్ అవుతుంది. టైర్స్ చూసుకుంటే మనకి ఈ ఫేస్ లిఫ్ట్ వర్షన్కి డైమండ్ కట్ అలాయ్స్ వస్తాయి. అండ్ టైర్ ప్రొఫైల్ చూసుకుంటే మనకి 215/55 సెక్షన్ R17 వస్తున్నాయి అలాంగ్ విత్ 17-inch అలాయ్స్. అండ్ సస్పెన్షన్ సెటప్ చూసుకుంటే ఈ ఇన్నోవాకి ఇంప్రూవ్డ్ సస్పెన్షన్ విత్ పిచ్ అండ్ బౌన్స్ కంట్రోల్ వస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే మనకి క్యాబిన్లో వచ్చిన మూమెంట్స్ అన్ని మినిమైజ్ చేస్తుంది, హెన్స్ గివింగ్ దట్ స్మూత్ రైడ్. సో రైడ్ అనేది స్మూత్గా ఉంటుంది. ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చేసి మనకి డబుల్ విష్ బోన్ విత్ టార్జన్ బార్ వస్తుంది. అండ్ రియర్ సస్పెన్షన్ చూసుకుంటే మనకి 4-link విత్ కాయిల్ స్ప్రింగ్ వస్తుంది. బ్రేకింగ్ డిపార్ట్మెంట్లో మనకి ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్ వస్తాయి అండ్ రియర్ వచ్చేసి డ్రమ్ బ్రేక్స్ వస్తాయి. గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే మనకి ఈ ఇన్నోవాకి వచ్చేసి 176 mm వస్తుంది లేదా 17.6 cm. రియర్ సెక్షన్కి వచ్చేస్తే మీరు పైన చూడొచ్చు రియర్ స్పాయిలర్ అన్నది. అండ్ ఆ పైన షార్క్ ఫైన్ యాంటెన్నా కూడా చూడొచ్చు. అండ్ సీ పిల్లర్ మీద చూసుకుంటే మనకి ఒక గ్లాస్ ప్యానెల్ వచ్చింది లేదా విండో అని చెప్పుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి థర్డ్ రో ప్యాసింజర్స్ కోసం ఇంటిగ్రేట్ చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఇన్నోవా వచ్చేసి సిల్వర్ కలర్లో ఉంది. అండ్ మీకు మిగతా 7 కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో మీకు వచ్చేసి స్పార్క్లింగ్ బ్లాక్ విత్ క్రిస్టల్ షైన్ ఉంది, విచ్ ఇస్ అ న్యూ కలర్. అండ్ దాని తర్వాత మనకి బ్లాకిష్ రెడ్ ఉంది, పర్ల్ వైట్, బ్రాన్స్, గ్రే, సూపర్ వైట్ అండ్ జనరల్ బ్లాక్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ రియర్ సెక్షన్లో చూసుకుంటే మనకి టేల్ ల్యాంప్స్ అనేవి చూడొచ్చు. అండ్ దాంతోపాటు టర్న్ ఇండికేటర్స్ కూడా ఉన్నాయి. అండ్ ఈ లైట్స్ కింద మనకి ఇన్నోవా క్రిస్టా బ్యాడ్జింగ్ వచ్చింది. అండ్ మనకి టేల్ గేట్ మీద టొయోటా బ్యాడ్జ్, రియర్ విండో మీద మనకి డీఫాగర్ అలాంగ్ విత్ వైపర్. అండ్ ఆ పైన రూఫ్ స్పాయిలర్ మీద చూసుకుంటే మనకి హై మౌంట్ స్టాప్ ల్యాంప్ అయితే ఉంది. రైట్ సైడ్ చూసుకుంటే మనకి 2.4 బ్యాడ్జింగ్ అయితే వచ్చింది అలాంగ్ విత్ Z, విచ్ ఇస్ ద వేరియంట్. లో బంపర్స్లో మనకి ఇక్కడ రిఫ్లెక్టర్స్ అయితే ప్రొవైడ్ చేశారు అలాంగ్ విత్ ద పార్కింగ్ సెన్సార్స్. అండ్ కింద చాసీ కింద చూస్తే మనకి ఎగ్జాస్ట్ టేల్ పైప్ చూడొచ్చు. అండ్ స్పేర్ వీల్ కూడా ఇక్కడ ప్లేస్ చేశారు. ఈ స్పేర్ వీల్ వచ్చేసి మనకి 16-inch స్టీల్ వీల్ వస్తుంది. అండ్ ప్రొఫైల్ చూసుకుంటే మనకి 205/65 సెక్షన్ R16 అయితే వస్తుంది. అండ్ పైకి మళ్ళీ బంపర్స్ మీద చూసుకుంటే మనకి రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ కూడా ఉన్నాయి. అండ్ కెమెరా ప్లేస్మెంట్ వచ్చేసి మనకి టేల్ గేట్ కింద ప్రొవైడ్ చేశారు. సో ఆల్రెడీ బూట్ ఓపెన్ చేసి మనం స్పేస్ చెక్ చేద్దాం. సో మీకు తెలిసిన విషయమే, ఇది 7-సీటర్ ఇన్నోవా కాబట్టి బూట్ స్పేస్ అన్నది 300 లీటర్స్ ఉంటుంది. అండ్ మీరు 5 people కనుక ట్రావెల్ చేస్తే ఈ థర్డ్ రో సీట్స్ అనేవి ఫోల్డ్ చేసి మీరు బూట్ స్పేస్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. లైట్ వచ్చేసి మనకి రైట్ సైడ్ ఉంది, ట్రంక్ లైట్. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి హెడ్ రెస్ట్ ప్రొవిజన్ ఇచ్చారు. సో మీ ఫ్యామిలీలో కనుక 7 passengers ఉంటే ఈ హెడ్ రెస్ట్ పెట్టుకోవచ్చు.
సో ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ పుట్ ఇట్ హియర్ అండ్ జస్ట్ స్లైడ్ ఇట్ ఇన్. సో మనకి టోటల్ ఆఫ్ 2 + 2 + 3 వస్తుంది, విచ్ మేక్స్ ఇట్ 7-seater. అండ్ మీకు హెడ్ రెస్ట్ అవసరం లేకపోతే ఇలా తీసేసి అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకి ప్రొవిజన్ ఇచ్చారు, దాంట్లో మనం ఫిట్ చేయొచ్చు, విచ్ ఇస్ రియలీ థాట్ఫుల్. అండ్ మీకు స్పేస్ కనుక కావాలితే ఈ సీట్స్ అనేవి ఈజీగా ఫోల్డ్ చేయొచ్చు. ఇవి వచ్చేసి మనకి 1 touch టంబుల్ డౌన్ సీట్స్ అనమాట. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ పుల్ దిస్ లీవర్ ఫర్ వన్స్ అండ్ సీట్ అనేది ఈజీగా ఫోల్డ్ అయిపోతుంది. ప్రస్తుతం నేను వీడియో షూట్ చేస్తున్నాను కాబట్టి పెట్టడం కష్టం అవుతుంది, బట్ ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఆ హుక్ అన్నది దానికి అటాచ్ చేయడమే. సో దే యూ హ్యావ్, మీకు కావాల్సినంత బూత్ స్పేస్ అయితే ఉంది. సో 2 సీట్స్ కనుక మీరు ఫోల్డ్ చేస్తే మనకి టోటల్ వచ్చేసి 750 liters అయితే వస్తుంది బూత్ స్పేస్ అన్నది, విచ్ ఇస్ రియలీ మ్యాసివ్. అండ్ మీకు ఇంకా స్పేస్ కావాలితే ఆ సెకండ్ రో సీట్స్ కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు ఇన్ కేస్ ఎనీ పెద్ద ఐటమ్స్ కనుక క్యారీ చేస్తే. బట్ నన్ ద లెస్ ద బూట్ ఈస్ రియలీ ప్రాక్టికల్. సో అందుకేనేమో మనకి ఇన్నోవా అనేది ప్రాక్టికల్ కార్ అంటారు, ఎస్పెషలీ ఫర్ ఫ్యామిలీస్. సో ఆల్రెడీ లెట్స్ క్లోజ్ ద ట్రంక్. అండ్ కూల్ ఫీచర్ చూసుకుంటే మనకి సాఫ్ట్ క్లోజింగ్ టేల్ గేట్ వస్తుంది. సో మీరు బూట్ క్లోజ్ చేసినప్పుడు మీరు ఎఫర్ట్ పెట్టక్కర్లే, మీరు దగ్గర పెడితే సరిపోతుంది, దాని తర్వాత అది ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. ఇంటీరియర్స్ చూసుకుంటే మనకి ఈ డోర్స్ అనేవి చాలా వైడ్గా ఓపెన్ అయ్యాయి. అండ్ సైడ్ ఆర్మ్రెస్ట్ మీద చూసుకుంటే మనకి ట్యాన్ కలర్ ఫ్యాబ్రిక్తో ఫినిష్ చేశారు. అండ్ దానిపైన మనకి డార్క్ వుడ్ ఫినిష్ వచ్చింది. అండ్ దాని పక్కన మనకి బ్యూటిఫుల్ సిల్వర్ ఫినిష్ వచ్చింది డోర్స్ మీద, విచ్ లుక్స్ రియలీ ప్రీమియం. అండ్ డోర్ ఓపెనర్స్ చూడొచ్చు, మనకి క్రోమ్ ఫినిష్ వచ్చింది. అండ్ పవర్ విండోస్కి వచ్చేస్తే మనకి ఆటో అప్ అండ్ డౌన్ ఫంక్షన్ వస్తుంది. అండ్ డోర్స్ కింద చూసుకుంటే మనకి చాలా పెద్ద డోర్ బిన్స్ అయితే ఇచ్చారు. సో మీరు పెద్ద వాటర్ బాటిల్స్ కానివ్వండి ఏదైనా పెట్టుకోవచ్చు ఇక్కడ. అండ్ ఆల్సో మనకి వార్నింగ్ ల్యాంప్స్ కూడా వస్తున్నాయి డోర్స్ కింద చూడొచ్చు, విచ్ ఇస్ అ సేఫ్టీ ఫీచర్. అండ్ సీట్స్ చూసుకుంటే మనకి లెదర్ అపాల్స్ట్రీ వస్తుంది, విచ్ ఇస్ ఇన్ క్యామిల్ టాన్ కలర్. అండ్ యూ హ్యావ్ అదర్ 2 color ఆప్షన్స్. సో మీకు హ్యాజిల్ బ్రౌన్ కలర్లో వస్తుంది అండ్ బ్లాక్ కలర్స్లో కూడా లెదర్ సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి. డిజైన్ చూసుకుంటే మనకి సీట్స్ మీద క్రిస్టా బ్యాడ్జింగ్ అయితే ఉంది. అండ్ దాంతోపాటు మనకి ఐఎస్ఓఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్ కూడా వస్తాయి. ఇన్ కేస్ మీ దగ్గర చైల్డ్ సీట్ ఉంటే ఈజీగా ఇక్కడ క్లిప్ చేసేయచ్చు. ఈ సీట్స్ చూసుకుంటే మనకి చాలా ప్లష్గా ఉన్నాయి సీట్స్ అనేవి, అంటే చాలా స్మూత్గా కానివ్వండి కంఫర్టబుల్గా అయితే ఉన్నాయి. ప్రాక్టికాలిటీ చూసుకుంటే మనకి ఇక్కడ ఫ్రంట్ సీట్ పాకెట్స్ వస్తున్నాయి. సో మీరు మ్యాగజైన్స్ కానివ్వండి న్యూస్ పేపర్స్ కానీ పెట్టుకోవచ్చు. యాక్చువల్గా ఇది 7-seater కాబట్టి మనకి క్యాప్టెన్ సీట్స్ వస్తాయి. సో దానివల్ల మనకి ఇండివిజువల్ హ్యాండ్ రెస్ట్స్ అనేవి వస్తాయి. ఆల్రెడీ మనం ఇప్పుడు థర్డ్ రో సీట్స్ చెక్ చేద్దాం. అండ్ అవి యాక్సెస్ చేయాలంటే మనకి ఈజీగా 1 touch టంబుల్ డౌన్ సీట్స్ ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ ఉన్న లీవర్ని ఒక్కసారి ప్రెస్ చేస్తే మనకి సీట్ అనేది ఆటోమేటిక్గా ఫోల్డ్ అయిపోతుంది. సో ఈ సీట్ ఫోల్డింగ్ అనేది ఈజీగా చేసేయచ్చు. సో ఈ ఫీచర్తో మనం ఈజీగా సీట్ అనేది ఫోల్డ్ చేయొచ్చు. పిల్లలు కానివ్వండి ఎవరైనా కానివ్వండి ఈజీగా చేయొచ్చు ఇది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, నేను ఇక్కడ కూర్చున్నాను థర్డ్ రో సీట్లో అండ్ ఎగ్జాక్ట్గా ఫిట్ అయిపోయాను నేను. నీ రూమ్ చూడొచ్చు, జస్ట్ ఇనఫ్ ఉంది. లెగ్ రూమ్ కూడా అంతగా అయితే ఏమీ లేదు. సైడ్ మనకి చాలా పెద్ద పాకెట్స్ ఉన్నాయి, వాటర్ బాటిల్స్ కానివ్వండి ఏమైనా పెట్టుకోవచ్చు మీ థింగ్స్ కానివ్వండి. ఐఎమ్ రియలీ ఇంప్రెస్డ్ బై దీస్ విండోస్ హియర్. సో మనకి థర్డ్ రో సీట్స్కి పెద్ద విండోస్ అయితే వస్తాయి. సో ఇక్కడ కూర్చున్న వాళ్ళకి కానివ్వండి మంచి వ్యూ అయితే ఉంటుంది. పైన చూసుకుంటే మనకి గ్రాబ్ రైల్స్ వస్తాయి. అండ్ థర్డ్ రో సీట్స్ కూడా మనకి ఏసీ వెంట్స్ వస్తాయి, విచ్ ఆర్ ప్లేస్డ్ ఆన్ టాప్, రూఫ్ మీద ఉంటాయి మనకి. అండ్ దిస్ ఇస్ హౌ ద కార్ లుక్స్. సో మీరు ఇక్కడ థర్డ్ రోలో కూర్చుంటే మనకి కార్ అనేది ఇలా ఉంటుంది, ఫ్రంట్ 2 row సీట్స్. సో ఈ థర్డ్ రో సీట్స్ గురించి సింపుల్గా చెప్పాలంటే మనకి చిల్డ్రన్ కానివ్వండి లేదా యావరేజ్ హైట్ పీపుల్ కానివ్వండి వాళ్ళకి కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడ. ఆల్రెడీ ఇప్పుడు మనం థర్డ్ రో ఎలా చెక్ చేసామో సెకండ్ రో కూడా స్పేస్ అలా చెక్ చేద్దాం. సో సెకండ్ రోకి వచ్చేసాను అండ్ ఇక్కడ చూడొచ్చు మీకు స్పేస్ అన్నది చాలా చాలా ఎక్కువ ఉంది. మీరు కింద లెగ్ రూమ్ చూడొచ్చు, చాలా ఉంది. ఇక్కడ స్పేస్ చెప్పాలంటే మనకి యాక్చువల్గా లిమోజిన్లో కూర్చున్నట్టు ఉంది. అదే మనకి లగ్జరీ కార్స్ ఉంటాయి కదా, లాంగ్ వీల్ బేస్ వర్షన్, ఈ క్లాస్ కానివ్వండి, ఆడి A8 కానివ్వండి, ఆ లెవెల్లో ఉంది స్పేస్ అన్నది. మనం ఫ్రంట్ చూసుకుంటే ఇక్కడ ఫోల్డబుల్ టేబుల్ అన్నది ఇచ్చారు. అండ్ ఈ టేబుల్ వచ్చేసి మనకి మ్యాక్స్ లోడ్ ఆఫ్ 10 kgs వరకు విత్ హోల్డ్ చేయగలదు, అంటే మనకి 10 kgs వరకు మోయగలదు. కార్నర్లో మనకు ఒక కప్ హోల్డర్ కూడా ఇచ్చారు. సో మీరు ఈ చిన్న టేబుల్ మీద తినొచ్చు, లేకపోతే మీ వర్క్ కానివ్వండి ఏవైనా చేసుకోవచ్చు ల్యాప్టాప్ పెట్టి. అండ్ దాంతోపాటు మనకి వుడ్ ఫినిష్ కూడా ఇచ్చారు సీట్స్ మీద, విచ్ ఇస్ అగైన్ అ ప్రీమియం టచ్. అండ్ ఫ్రంట్ చూసుకుంటే ఎలా ఉంది మన డాష్ బోర్డ్ అనేది, ఇట్ ఈస్ ప్రెటీ సిమిలర్ టు ద ప్రీవియస్ వన్. పైన రూఫ్ మీద చూసుకుంటే మనకి రూఫ్ మౌంటెడ్ ఏసీ వెంట్స్ ఇచ్చారు. అండ్ దాంతోపాటు మనకి ambient లైటింగ్ అండ్ ఫ్యాన్ స్పీడ్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ వచ్చేస్తే మీరు చూడొచ్చు స్విచెస్ అనేవి మనకి ఫ్యాన్ స్పీడ్ స్విచెస్ ఉన్నాయి, దాని పక్కన ఆటో అండ్ ఆఫ్ కూడా ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్ కార్నర్లో మనకి ambient లైటింగ్ స్విచెస్ కూడా ఉన్నాయి. సెంటర్లో పైన చూసుకుంటే మనకి రీడింగ్ లైట్స్ ఉన్నాయి. ఇవే రీడింగ్ లైట్స్ మనకి సైడ్ సీలింగ్స్ మీద కూడా వస్తాయి. దాంతోపాటు మనకి గ్రాబ్ రైల్స్ అలాంగ్ విత్ ద హుక్. సో మీరు జాకెట్ కానీ కోట్ కానీ ఏమైనా హ్యాంగ్ చేసుకోవచ్చు.
సైడ్ చూసుకుంటే మనకి కర్టెన్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. ఇవి క్యాప్టెన్ సీట్స్ కాబట్టి మనకి కప్ హోల్డర్స్ అనేవి సైడ్ ప్రొవైడ్ చేశారు. సో మీరు ఇక్కడ చూడొచ్చు రిట్రాక్టబుల్ కప్ హోల్డర్స్ వస్తున్నాయి మనకి. అండ్ ఐ రియలీ లవ్ దీస్ కైండ్ ఆఫ్ కప్ హోల్డర్స్. సీట్ అడ్జస్ట్మెంట్కి వచ్చేస్తే మనకి ఈ రియర్ సీట్ అనేది మనకి రిక్లైన్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మూవ్ చేయొచ్చు. సెంటర్లో ఇక్కడ చూసుకుంటే మనకి యూఎస్బీ పోర్ట్ అలాంగ్ విత్ సమ్ స్పేస్ ఉంది. సో ఇక్కడ మీరు ఫోన్ పెట్టుకొని ఛార్జ్ చేయొచ్చు. అండ్ ఆ కింద చూసుకుంటే మనకి 12 volts పవర్ సాకెట్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి ఈ సెకండ్ రో సీట్స్లోనే స్పెషల్ ఫీచర్ అయితే ఉంది. అది వచ్చేసి మనకి ప్యాసింజర్ సైడ్ రియర్ సీట్లో వస్తుంది. సో ప్రస్తుతం మీరు చూసిన దానికన్నా ఎక్కువ స్పేస్ కావాలంటే ఈ ప్యాసింజర్ సైడ్ పైన లీవర్ ఉంటుంది. సో దీన్ని పుల్ చేస్తే మీరు సీట్ అనేది ఫ్రంట్కి పుష్ చేయొచ్చు. సో ఇది ఎందుకు ప్రొవైడ్ చేశారంటే మనకి మ్యాక్సిమం కంఫర్ట్ కోసం. సో మీరు ఇక్కడ చూడొచ్చు, నీ రూమ్ కానివ్వండి, లెగ్ రూమ్ కానివ్వండి, పడుకోవచ్చు ఇక్కడ చెప్పాలంటే. అంత కంఫర్ట్ అయితే ఉంది ఇక్కడ. సో ఒకవేళ మీరు ఈ వెహికల్ కానీ లాంగ్ డ్రైవ్స్ కానివ్వండి, లేదా బిజినెస్ ట్రిప్స్ కానివ్వండి, లేదా మీకు షాఫర్ కానీ డ్రైవర్ కానీ ఉంటే మీరు ఇక్కడ రియర్ సీట్లో కూర్చుంటే మ్యాక్సిమం కంఫర్ట్ ఉంటుంది. సో కంఫర్ట్లో చెప్పాలంటే మనకి ఇక్కడ 10 out of 10 points అని చెప్పుకోవచ్చు. వెల్ దట్స్ అబౌట్ ద సెకండ్ రో సీట్స్. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద ఫ్రంట్ సీట్స్ యాజ్ వెల్. సో ఇక్కడ డ్రైవర్ సైడ్ డోర్ చూసుకుంటే మనకి కీలెస్ ఎంట్రీ అండ్ గో ఫంక్షన్ వస్తుంది. రియర్ డోర్స్లో మనం ఏవైతే చూసామో అదే ఫినిష్ వస్తుంది డోర్స్ మీద. కింద చూసుకుంటే మనకి వాటర్ బాటిల్స్కి పెద్ద డోర్ పాకెట్స్ ప్రొవైడ్ చేశారు. దాని పక్కనేమో స్పీకర్, ఇక్కడ వచ్చేసి మనకి వార్నింగ్ లైట్. అండ్ ఈ వార్నింగ్ ల్యాంప్స్ అన్నవి ఆల్ ద 4 doors వస్తాయి. అండ్ ఆర్మ్రెస్ట్ మీద చూసుకుంటే మనకి సేమ్ ట్యాన్ కలర్డ్ ఫ్యాబ్రిక్ ప్యాడింగ్ వస్తుంది. అండ్ ఆల్సో మనకి డార్క్ వుడ్ ఫినిష్ కూడా ఎక్కువ అయితే ఉంది ఫ్రంట్ డోర్స్ మీద. డోర్ ఓపెనర్స్ చూసుకుంటే మనకి క్రోమ్ హ్యాండిల్స్ వచ్చాయి. ఇక్కడ వచ్చేసి మనకి డ్రైవర్ సైడ్ కంట్రోల్స్ వచ్చాయి. అండ్ చుట్టూ బ్యాక్గ్రౌండ్ అంతా మనకి సిల్వర్ ట్రీట్మెంట్ వచ్చింది. ఇక్కడ మీరు చూడొచ్చు ఆల్ ద 4 power windows హ్యావ్ ద ఆటో అప్ అండ్ డౌన్ ఫంక్షన్. నెక్స్ట్ ఏమో మనకి చైల్డ్ లాక్ ఉన్నాయి, ఓఆర్విఎం కంట్రోల్స్ ఉన్నాయి, లాక్ అండ్ లాక్ ఉంది. అండ్ ఆల్సో మనకి ఆటో ఫోల్డ్ ఫంక్షన్ కూడా ఉంది. పెడల్స్ దగ్గర చూసుకుంటే మనకి ప్రాపర్ డెడ్ పెడల్ అయితే ఉంది దాని పక్కన. అండ్ పైకి వచ్చేస్తే మనకి బానెట్ లీవర్స్ అలాంగ్ విత్ ఫ్యూయల్ లిడ్ ఓపెనర్ కూడా ఉంది. అండ్ దాన్ని ఫాలో అవుతూ పైకి చూసుకుంటే మనకి ఇక్కడ పార్క్ అసిస్ట్ స్విచ్ అయితే ఉంది. ఇక్కడ పైన చూసుకుంటే మనకి డ్రైవర్ సైడ్ కప్ హోల్డర్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ కప్ హోల్డర్ వచ్చేసి రిట్రాక్టబుల్. సో మనకి కావాల్సితే బయటికి తీసుకోవచ్చు, లేకపోతే క్లోజ్ చేసేయచ్చు. సీట్స్ చూసుకుంటే మనకి అగైన్ సేమ్ ట్యాన్ కలర్డ్ సీట్స్ అయితే వస్తాయి. అండ్ ఈ డ్రైవర్ సీట్ వచ్చేసి 8-way పవర్ అడ్జస్టబుల్. సో మీకు ఇక్కడ ఉన్న కంట్రోల్స్తో మీరు ఎలక్ట్రికల్గా 8 ways అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ సీట్ అన్నది. సో మీకు కావాల్సిన పొజిషన్లో కంఫర్టబుల్గా మీ సీట్ అనేది సెట్ చేసుకోవచ్చు. సో ఆల్రెడీ లెట్స్ గెట్ ఇన్. ఇక్కడ చూడొచ్చు మనకి సెంటర్లో ఆర్మ్రెస్ట్ అయితే ఇచ్చారు, విచ్ ఇస్ ఆల్సో ఫినిష్డ్ ఇన్ లెదర్ జస్ట్ లైక్ ద సీట్స్. అండ్ లోపల చూసుకుంటే మనకి కావాల్సినంత స్పేస్ కూడా ఉంది. ఇక్కడేమో మనకి కప్ హోల్డర్ ఇచ్చారు. సో పెద్దది కానివ్వండి, మీడియం సైజ్ వాటర్ బాటిల్ కూడా ఫిట్ అవుతుంది. దాని పక్కన వచ్చేసి మనకి హ్యాండ్ బ్రేక్ వస్తుంది. అండ్ ఇక్కడ సెంటర్ కన్సోల్లో చూసుకుంటే మనకి ఇక్కడ 6-speed DCT విత్ సీక్వెన్షియల్ షిఫ్ట్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ వస్తుంది. అండ్ దాన్ని ఫాలో అవుతూ చూసుకుంటే మనకి ఇక్కడ 2 spaces అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంకా ఎక్స్ట్రా స్పేస్ కావాలంటే దీని వెనకాల కూడా ఇచ్చారు. సో ఒకవేళ మీరు ఫోన్స్ కానీ ఛార్జ్ చేసుకుంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ ఈ ప్రొవిజన్స్ పైన చూసుకుంటే ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్స్ వస్తాయి. సో ఒకటి వచ్చేసి మనకి ఫాస్ట్ ఛార్జింగ్ పోర్ట్ ఉంది 2.1 amperes. అండ్ దాని పక్కన పవర్ సాకెట్ ఉంది 12 volts పవర్ సాకెట్. అండ్ దానిపైన చూసుకుంటే మనకి ఇక్కడ స్విచెస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఒకటి వచ్చేసి మనకి ESC ఆఫ్ లేదా ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ స్విచ్ ఉంది. అండ్ దాని పక్కన చూసుకుంటే మనకి 2 power mode స్విచెస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఒకటి వచ్చేసి ఈకో మోడ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి పవర్ మోడ్. సో ఈకో మోడ్లో మనకి పవర్ అనేది డ్రాప్ అయ్యి మైలేజ్ ఫిగర్ అనేది పెరుగుతుంది. అండ్ పవర్ మోడ్లో మనకి పవర్ అనేది ఫుల్ ఫ్లెజ్డ్గా ఉంటుంది. సో అప్పుడు ఆబ్వియస్గా మనకి ఫ్యూయల్ ఎఫిషియన్సీ అనేది తగ్గుతుంది. అండ్ ఆల్సో పవర్ మోడ్లో మనకి షార్ప్ యాక్సిలరేషన్ వస్తుంది. అండ్ థ్రాటల్ రెస్పాన్స్ కూడా చాలా క్విక్గా ఉంటుంది. అండ్ దాని పక్కన చూసుకుంటే మనకి ప్యాసింజర్ ఏ బ్యాగ్ ఆన్ అండ్ ఆఫ్ ఇండికేషన్ చూపిస్తుంది. ఈ సెంటర్ డాష్లో చూసుకుంటే మనకి సైడ్ వచ్చేసి సిల్వర్ ఫినిష్ కూడా వచ్చింది. అండ్ క్లైమేట్ కంట్రోల్ వచ్చేసి మనకి పైన ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఫ్యాన్ స్పీడ్ నాబ్ అయితే ఉంది. అండ్ ఆన్ ద రైట్ సైడ్ యూ హ్యావ్ ద టెంపరేచర్ నాబ్. అండ్ ఈ నాబ్స్ మధ్యలో మనకి స్క్రీన్ కూడా ప్రొవైడ్ చేశారు, ఫ్యాన్ స్పీడ్ లేదా టెంపరేచర్ అనేది చూపిస్తుంది. అండ్ దాంతోపాటు మనకి డిఫరెంట్ AC ఫంక్షన్ బటన్స్ కూడా ఉన్నాయి. ప్యాసింజర్ సైడ్ డాష్ చూసుకుంటే మనకి 2 గ్లో బాక్సెస్ అయితే వస్తాయి. పైన వచ్చేసి మనకి కూల్ గ్లో బాక్స్ వస్తుంది. అండ్ కింద వచ్చేసి మనకి నార్మల్ గ్లో బాక్స్ వస్తుంది. అండ్ లెఫ్ట్ కార్నర్లో మనకి అగైన్ రిట్రాక్టబుల్ కప్ హోల్డర్ వచ్చింది జస్ట్ లైక్ ద డ్రైవర్ సైడ్. అండ్ మనం డోర్స్ మీద ఏదైతే చూసామో అదే డార్క్ వుడ్ ఫినిష్ అయితే ఇక్కడ వచ్చింది డాష్ మీద, విచ్ లుక్స్ రియలీ నైస్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి AC వెంట్స్ వస్తాయి. ఇక్కడ డాష్ చూసుకుంటే మనకి స్లోప్ ఎఫెక్ట్ అయితే వస్తుంది, విచ్ ఇస్ వెరీ అన్యూజువల్. ఇక్కడేమో మనకి హజార్డ్ స్విచ్ వస్తుంది. అండ్ దాని పక్కన టైం కూడా ఉంది. సెంటర్లోకి వచ్చేస్తే మనకి ఇక్కడ ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ ప్రొవైడ్ చేశారు. ప్రస్తుతానికి అయితే మనకి ఇప్పుడు ఇక్కడ ట్రిప్ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది.
సో ఈ ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ వచ్చేసి మనకి బ్లూటూత్ సపోర్ట్ చేస్తుంది, నావిగేషన్, యూఎస్బి కనెక్టివిటీ, రేడియో, అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఎక్విప్డ్ విత్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే. ఇప్పుడు మీరు స్క్రీన్లో చూడొచ్చు మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ అంతా వైట్ ఉంది, కావాలితే మీరు బ్లాక్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మీరు మెన్యూ చూడొచ్చు. ఇక్కడ సెట్టింగ్స్ చూసుకుంటే మనకి ఇక్కడ జనరల్ సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. ఇన్ఫర్టైన్మెంట్ సైట్స్ చూసుకుంటే మనకి ఇక్కడ బటన్స్ ప్రొవైడ్ చేశారు. సో మీకు ఇక్కడ ట్రాక్ బటన్స్ కానివ్వండి, ఫోన్ బటన్స్ కానివ్వండి, ఆడియో, మెన్యూ, హోమ్, దాంతోపాటు మనకి వాల్యూమ్ నాబ్స్ కూడా ఉన్నాయి. సో బేసిక్గా మనకి ఈ ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ అనేది చాలా ఈజీగా యూస్ చేయొచ్చు, అంత కాంప్లికేటెడ్ ఏం కాదు, వెరీ సింపుల్ టు యూస్. ఫైనల్గా మనం డ్రైవర్ సైడ్కి వచ్చేస్తే ఇక్కడ మనకి ఈ స్టీరింగ్ వీల్ అనేది 3 స్పోక్ స్టీరింగ్ వీల్ వస్తుంది. స్టీరింగ్ మీద చూసుకుంటే మనకి సిల్వర్ ఫినిష్ వచ్చింది, అండ్ దాంతోపాటు మనకి లెదర్ ఫినిష్ కూడా వచ్చింది, అండ్ దాంతోపాటు కూడా మనకి ఇక్కడ డార్క్ వుడ్ ఫినిష్ కూడా వచ్చింది పైన ఈ పోర్షన్ అన్నది. సో ఓవరాల్ మనకి ఈ స్టీరింగ్ వీల్ అనేది చాలా ప్రీమియంగా అయితే ఉంది. ఇక్కడ స్టీరింగ్ మీద మౌంటెడ్ కంట్రోల్స్ చూసుకుంటే లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఇన్ఫర్టైన్మెంట్ బటన్స్ వస్తాయి, మనకి వాల్యూమ్ బటన్స్ ఉన్నాయి, ట్రాక్ సీకింగ్ బటన్స్ ఉన్నాయి, వాయిస్ ఇన్పుట్ బటన్స్ ఉన్నాయి, అండ్ దాంతోపాటు మనకి కింద 2 ఫోన్ బటన్స్ కూడా ఉన్నాయి. రైట్ సైడ్ కంట్రోల్స్ చూసుకుంటే మనకి ఎంఐడి కంట్రోల్స్ వస్తాయి. సో ఈ స్విచెస్తో మీరు ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్లో ఉన్న ఎంఐడి స్క్రీన్ని మీరు టాగుల్ చేయొచ్చు. స్టీరింగ్ కింద ఇక్కడ వచ్చేసి మనకి క్రూజ్ కంట్రోల్స్ వస్తాయి. ఈ స్టీరింగ్ కాలమ్ అడ్జస్ట్మెంట్ చూసుకుంటే మనకి టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ వస్తుంది. సో మీకు కావాల్సిన కంఫర్టబుల్ పొజిషన్లో మీరు సెట్ చేసుకోవచ్చు స్టీరింగ్ వీల్ అనేది. స్టీరింగ్ వెనకాల చూసుకుంటే మనకి ఇక్కడ వచ్చేసి వైపర్ కంట్రోల్స్ వచ్చాయి, రైట్ సైడ్ ఏమో మనకి లైట్ కంట్రోల్స్ వచ్చాయి. ఇక్కడ మనకి ఎదురుగా చూసుకుంటే ఇక్కడ మనకి బ్లూ ఇల్యూమినేటెడ్ ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ ఉంది. సో డైల్స్ అన్నవి మనకి బ్లూ ఇల్యూమినేషన్ వస్తుంది. ఈ డైల్స్ చూసుకుంటే మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి టాకోమీటర్ వస్తుంది, అండ్ ఆన్ రైట్ సైడ్ యూ హ్యావ్ ద స్పీడోమీటర్, అండ్ ఇన్ బిట్వీన్ మనకి ఎంఐడి ఉంది, మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే. సో మనకి మధ్యలో ఉన్న ఈ ఎంఐడి అనేది డిఫరెంట్ ఇన్ఫర్మేషన్స్ చూపిస్తుంది. సో మీకు మైలేజ్ చూపిస్తుంది, ఫ్యూయల్ కన్సంప్షన్ చూపిస్తుంది, పవర్ మోడ్ ఇండికేటర్స్ చూపిస్తుంది, రేంజ్ చూపిస్తుంది, ఆడియో ఫంక్షన్స్, అండ్ ఆల్సో మీరు ఈ ఎంఐడి అనేది మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు కావాల్సిన విధంగా. మీకు ఇక్కడ డ్రైవర్ ఇన్ఫో 1 ఉంది, ఇన్ఫో 2 ఉంది, పాపప్ డిస్ప్లే ఉంది, కలర్ మార్చుకోవచ్చు, ఈకో సేవింగ్ ఉంది. సో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఈ ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్లో క్లియర్గా అయితే ఉంది. సో ఓవరాల్ క్యాబిన్ చూసుకుంటే మనకి సాలిడ్గా ఉంది, అండ్ దాంతోపాటు మనకి వుడ్ ఫినిష్ కానివ్వండి, సర్టెన్ బిట్స్ అండ్ పార్ట్స్ కానివ్వండి, ఏవైనా అన్ని క్వాలిటీ మెటీరియల్స్తో చేశారు. సో మనకి ప్రీమియంగా అయితే ఉంది ఈ క్యాబిన్ అన్నది. అండ్ మర్చిపోయినా ఇక్కడ వచ్చేసి మనకి ఇంజిన్ స్టార్ట్ స్టాప్ బటన్ వస్తుంది విత్ ద క్రోమ్స్ అరౌండ్. సో బయటకు వచ్చేసి మనం ఇక్కడ చూడొచ్చు ఇంజిన్ కంపార్ట్మెంట్ అనేది. సో ఈ వేరియంట్ వచ్చేసి డీజిల్. So this is powered by a 4-cylinder 2.5 liter diesel unit which produces 148 brake horsepower and a maximum torque of 343 Newton meters. So power వచ్చేసి మనకి 148 brake horsepower వస్తుంది, and torque వచ్చేసి 343 Newton meters. అండ్ ఈ డీజిల్ ఇంజిన్ వచ్చేసి మనకి 5-speed మాన్యువల్ గేర్ బాక్స్లో అవైలబుల్గా ఉంది, అండ్ ఆల్సో మనకి 6-speed ఆటోమేటిక్ గేర్ బాక్స్లో కూడా అవైలబుల్గా అయితే ఉంది. డీజిల్తో పాటు మనకి పెట్రోల్లో కూడా అవైలబుల్గా ఉంది ఈ ఇన్నోవా అనేది. సో ఆ పెట్రోల్ ఇంజిన్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే అది వచ్చేసి 4-cylinder 2.7 liter dual VVT petrol engine which produces 167 brake horsepower and a maximum torque of 245 Newton meters. సో పవర్ వచ్చేసి మనకి 164 బ్రేక్ హార్స్ పవర్ వస్తుంది, అండ్ టార్క్ వచ్చేసి 245 Newton meters. అండ్ ఈ పెట్రోల్ ఇంజిన్ మనకి 5-speed మాన్యువల్ గేర్ బాక్స్లో అవైలబుల్గా ఉంది, అండ్ ఆల్సో 6-speed ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్స్లో కూడా అవైలబుల్గా అయితే ఉంది. ఫ్యూయల్ ఎఫిషియన్సీ లేదా మైలేజ్ ఫిగర్స్ చూసుకుంటే ఈ డీజిల్ ఇంజిన్ వచ్చేసి మనకి 15 km/L వరకు ప్రొవైడ్ చేయగలదు విత్ 55 liter ఫ్యూయల్ ట్యాంక్. అండ్ పెట్రోల్ వేరియంట్స్ వచ్చేసి మనకి 11 km/L వరకు ప్రొవైడ్ చేయగలదు విత్ 65 liter ట్యాంక్. ఫైనల్గా ఆన్ రోడ్ ప్రైసెస్ చూసుకుంటే మనకి పెట్రోల్ బేస్ వేరియంట్ ఇన్నోవా క్రిస్టా వచ్చేసి 19,54,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే ఉంది, అండ్ టాప్ మోడల్ వచ్చేస్తే మనకి 26,91,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే ఉంది. ఇప్పుడు డీజిల్ వేరియంట్స్ ప్రైస్ చూసుకుంటే బేస్ మోడల్ వచ్చేసి 19,99,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే ఉంది, అండ్ టాప్ మోడల్ ఏదైతే మీరు ఇక్కడ చూస్తున్నారో ZX వచ్చేసి 29,29,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే ఉంది. సో దాట్స్ ఆల్ ఫర్ ద రివ్యూ గైస్. సో ఎవరైనా విశాఖపట్నం వ్యూయర్స్ ఎవరైనా ఉంటే మీరు టొయోటా కార్స్ చూడాలన్నా కొనాలన్నా లీలాకృష్ణ టొయోటాని విజిట్ చేయొచ్చు, విచ్ ఇస్ ఆన్ ద హైవే ఇసుకతోట విశాఖపట్నం. సో ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మరెన్నో ఇలాంటి కార్ రివ్యూస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అండ్ ప్లీజ్ డ్రైవ్ సేఫ్.